అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన వీడియోల్లో 1600 పైగా ఉంటాయి వీడియోలు. మీకు కావలసినటువంటి సమాచారం అనేటువంటిది లభిస్తుంది. ఈరోజు ఒక న్యూస్ చూశాను. 34 సంవత్సరాలుగా నాగమ్మ అనే ఒక వృద్ధురాలు జైల్లో ఉండిపోయింది. ఆ జైలుకి సందర్శించడానికి లోకాయుక్తకి సంబంధించినటువంటి ఒక జడ్జి గారు వీరప్ప అనేటువంటి ఆయన వెళ్ళినప్పుడు ఈ విషయం బయటపడ్డది. కొలబర్గి జిల్లా కేంద్ర కారాగారంలో ఈ నాగమ్మ అనేటువంటి ఆమె ఉంది. వయసు మీరిన వాళ్ళు జైల్లో ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఎప్పుడో అవి ఎవరో పాటించకుండా ఈవిని మర్చిపోయారు. ఈవిడికి శిక్ష ఎంతకాలం పడ్డదో ఏంటో తెలియదు, కానీ 1995లో ఈమెకి శిక్ష పడింది. ఆ తర్వాత జైల్లో ఉంది. తర్వాత అలా కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేశారంటే జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి గారుతో పాటుగా వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. విడుదలకి వెంటనే ఆదేశాలు జారీ చేయమని చెప్పేసి మరి పర్మిషన్ కోరాలనుకుంటాను. ఈ కేసులో ఈమె ఇప్పుడు రిలీజ్ అవుతుంది. 94 సంవత్సరాలు వస్తాయి ఈమెకి, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇది కొద్దిగా బాధాకరమైన విషయమే. ఎందుకంటే జైల్లో ఇంతకాలం బట్టి ఏ కేసులో ఉన్నప్పటికీ కూడా ఇంతకాలం శిక్ష అనేటువంటిది ఉండదు. కాకపోతే ఆమెను మర్చిపోయారు. విడుదల చేయాలనేటువంటి ఆదేశాలు కానీ 14 సంవత్సరాలతో లేకపోతే 20 సంవత్సరాలు ఎంతో కొంత లేకపోతే 4 సంవత్సరాలు శిక్ష పడినా ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆమెను వదిలేయాలనేటువంటి అసలు ఆ ధ్యాసే లేదు. లేకపోతే 34 సంవత్సరాలు బట్టి 94 సంవత్సరాల వయసు వచ్చే వరకు జైల్లో ఉంది అంటే ఎవ్వరూ ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ కోర్టులు కానీ ఎవరో పట్టించుకోలేదనే చెప్పాలి. ఆమె చనిపోతే గొడవే లేదు, బ్రతికుంది కాబట్టి ఇష్యూ బయటకు వచ్చింది. అంటే ఎలా ఉన్నాయో ప్రభుత్వాలు అంటే ప్రభుత్వ సంస్థలు, పోలీసు అవనివ్వండి, చెరసాల కారాగారం తరగతి జైలు తాలూకా అధికారులు కానివ్వండి, కోర్టులు అవనివ్వండి, ఎలా ఉన్నాయో అనేటువంటిది తెలుస్తుంది. ఈమె ఎప్పుడో జైలుకి వెళ్ళిపోయింది. వెనక ముందు ఎవరు లేకపోయి ఉండొచ్చు, అందుకే ఎవరు పట్టించుకోలేదు. ఆమె అలా జైల్లో 94 వచ్చే వరకు కూడా బ్రతికుంది. అదే ఆమె తాలూకు గొప్పగా. ఇప్పుడు బయటకు వచ్చాక ఆమె పరిస్థితి ఏంటన్నది ప్రభుత్వం చూడవలసి ఉంటుంది. జై హింద్, భారత్ మాతా కీ జై.